ఒకప్పుడు రాజుల కాలంలో బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు ఇట్లాంటి చలామణిలో ఉండేయి. మారకం కిందన. వస్తు మార్పిడి విధానం కూడా ఉంది. బార్టర్ సిస్టమ్ అంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి కూరలు తీసుకెళ్ళి ఎదుటోడికిచ్చి, వాడి దగ్గర నుంచి బియ్యం తీసుకోవడం, మన దగ్గర ఉన్న బియ్యం తీసుకెళ్ళి ఇంకోళ్ళకిచ్చి పప్పులు తెచ్చుకోవడం ఇట్లాంటి బార్టర్ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత మనీగా చలామణి అయితే ఇది రాగి నాణేలు, ఇత్తడి నాణేలు, బంగారు నాణేలు, వెండి నాణేలు ఆయా రాజులు పెట్టుకున్నటువంటి సిస్టమ్. ఆ కాలం నుంచి పోయి ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళు వచ్చేటికి రూపాయల ప్రింటింగ్ల దగ్గరకు వచ్చింది. ఆ తర్వాతన ఇప్పుడు ప్రపంచంలో అందరూ అయ్యే వాడుతున్నారు. ఆ తర్వాత ఈ డిజిటల్ కరెన్సీ వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ సిస్టమ్ అన్నటువంటిది క్రమంగా ఒక్కొక్క దేశాలు అమల్లోకి తెచ్చేస్తున్నాయి. క్రిప్టో, బిట్‌కాయిన్ ఏ దేశానికి ఆ దేశాలు. ఇప్పుడు మన దేశంలో ఇట్లాంటి క్రిప్టోకి సంబంధించి ఒక హైకోర్టు దాన్ని అంగీకరిస్తూ తీర్పు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, చైనా వాళ్ళు ఇప్పుడు లార్జెస్ట్ ఇంటర్నెట్ ఫైనాన్స్ కంపెనీ తీసుకొస్తున్నారు. దాంట్లో ట్రేడ్ మార్క్స్ అన్నీ కూడా క్రిప్టో, బిట్‌కాయిన్‌తో నడుస్తాయట. చైనా ఇప్పుడు కొత్త దాన్ని అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరొక వైపున జపాన్ వచ్చేటప్పటికి జేపీవైసీ లాంచ్ చేసుకొచ్చింది. ఫస్ట్ ఎన్‌పెగ్డ్ స్టేబుల్ కాయిన్ అంటూ ప్రకటించుకొస్తుంది. అది డిజిటల్ కరెన్సీ అని చెప్పుకొచ్చింది. జపనీస్ సేవింగ్స్ గవర్నమెంట్ బాండ్స్ అన్నీ కూడా క్రిప్టో వీటిట్లో నుంచి నడుస్తాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అంటే క్రమంగా వివిధ దేశాలు ఈ కరెన్సీల విషయంలో కొత్త కరెన్సీల వైపుకి వెళ్తున్నారు. ఇంకొక వైపు వచ్చేటప్పటికి ఈ చైనాకి సంబంధించినటువంటి ఫిన్‌టెక్ కంపెనీ యాంట్ గ్రూప్ వచ్చేటప్పటికి క్రిప్టో రిలేటెడ్ ట్రేడ్ మార్క్స్‌కి యాంట్ కాయిన్ అన్నటువంటి పేరుతో ఇవి కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే దాని రైట్స్ కూడా నమోదు చేసుకున్నట్టు, పేటెంట్ రైట్స్ కూడా. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ వచ్చేటప్పటికి క్రిప్టోకి సంబంధించినటువంటి మార్కెట్ని పెద్ద ఎత్తున వ్యాప్తి చేసే దిశగా అడుగులు పడుతుంది. క్రమంగా రూపాయల ప్లేస్లో ఇప్పటికే మనం చేత్తో డబ్బులు పట్టుకెళ్ళడం మానేసి సెల్ ఫోన్లో బిజినెస్లు చేసుకొస్తున్నాం. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది.